జరిగింది అందరికీ నమస్కారం అండి. మేము ఎల్మంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం. నేను ఎస్డిపిఓ పరవాడ. సో మీకు అందరికీ ఒక గ్రేవ్ కేసు అండి. ఇది 22/2/2023లో మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక ఉమెన్ డెడ్ బాడీ అనేది పెట్రోల్ బంక్ పక్కన ఆనుకొని పడి ఉన్నదని చెప్పి మాకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది. సో అది ఇమీడియట్గా అప్పుడు ఉన్న సిఏ గారు వాళ్ళ ఎస్ఐ గారు వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. మ్యాక్సిమం లీడ్స్ అని ట్రై చేశారు. ఫర్దర్ ఆ కేసు మీద అదే పనిగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాము. అలాగే మాకు మా రేంజ్ డిఐజీ సార్ అలాగే మా ఎస్పీ సార్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ కేస్. సో ఆ మానిటరింగ్ వల్ల మేము మళ్ళీ ప్రతి ఇన్పుట్ని కూడా మేము మళ్ళీ రీవిజిట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ విట్నెస్ అందరినీ ఒక 30-40 మెంబర్స్ని మళ్ళీ మేము నియర్ బై ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిండొచ్చో, లేకపోతే ఎల్మంచిలి టౌన్లో ఉండే అందరినీ కూడా మేము విచారించామండి. ఈ ప్రాసెస్లో మేము మళ్ళీ ఫర్దర్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా మళ్ళీ యూజ్ చేసాం అన్నిట్లో కూడా. సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మాకు ఒక 2.5 years తర్వాత మాకు వచ్చిన అనాలిసిస్ ద్వారా ఈ మర్డర్ అనేది క్రాక్ అయిందండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఈ కంప్లీట్ ఈ విచారణ సమయంలో ఎవరైతే ఉన్నారో A1గా ఉన్నారో అతను ఈ మనకి డిసీజ్డ్ ఉన్నారు. ఆ డిసీజ్డ్ ఒక ఉమెన్, ఆ అమ్మాయితో రిలేషన్షిప్ ఉంది. సో రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో చాలా రోజులు తిరగడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా రోజులు ఒక రిలేషన్ నడిచిన తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని మ్యారేజ్ చేసుకొని చెప్పి అడిగింది. సో ఈ అడిగిన తర్వాత తనకి ఏంటంటే లాంగ్ టర్మ్గా ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి అడ్డం వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇతను ఈ అమ్మాయిని మర్డర్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే ఈ అమ్మాయి ఉన్నట్లయితే తన నెక్స్ట్ మ్యారేజ్ జరగదు తన గర్ల్ ఫ్రెండ్తో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. సో ఇది ప్లాన్డ్గా A1 వచ్చేసి A2 అండ్ A3తో ఈ హత్య రిలేటెడ్గా కత్తి అలాగే ఏదైతే అవసరమన్న ఫ్యూయల్ డబ్బా ఏదైతే ఉందో మనకి పెట్రోల్ రిలేటెడ్ కూడా వీళ్ళ ద్వారా తెప్పించుకోవడము, వీళ్ళకి కూడా నోయింగ్లో ఉంది ఈ మర్డర్. సో ఈ ముగ్గురు కూడా మనకి ముద్దాయిలు అవుతారండి దీంట్లో. ఈ ఓవరాల్ ప్రాసెస్ మన సిఐ ధనుంజయ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ, అంటే ప్రతి ఎవరైతే స్టేషన్ వచ్చిన ప్రతి కేసులో కూడా ఈ కేసు రిలేటెడ్ ఏమైనా ఉండొచ్చేమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తను విచారించడం జరిగింది. సో తన కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల ఆఫ్టర్ 2.5 years నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కేసులు డిటెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో థ్యాంక్స్ టు సిఐ ధనుంజయ్ అండ్ మన ఎల్మంచిలి టౌన్. అలాగే ఈ కేసులో తను ప్రొబేషనరీ డిఎస్పీ గారు కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో హెల్ప్ చేశారు. అండ్ అలాగే మన టెక్నికల్ ఇన్పుట్స్ అన్ని కూడా మన ఎల్మంచిలి ఎస్ఐ ప్రసాద్ గారు కూడా హెల్ప్ చేశారు, మునాబాక ఎస్ఐ ప్రసాద్ గారు. సో కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్నాము. టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ప్రతిదీ కూడా చూసుకునేసి ఈ కేసు రిలేటెడ్ దాన్ని క్రాక్ చేసామండి. మాకు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 2 months నుంచి కేసు రిలేటెడ్ మానిటరింగ్ ఎస్పీ తుహిన్ సిన్హా సార్ గారు మాకు గైడెన్స్ ఇస్తూ ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలా ఈ కేసుని ఒక్కొక్క లీడ్ని ఎలా మనము చేయాలి అని చెప్పి సార్ మాకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ ఈ కేసు మాకు ఆఫ్టర్ 2.5 years డెడిట్ అయ్యేదాకా అందరూ ఎఫర్ట్స్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.